మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మన బాధల కంటే ఇతరుల బాధలు ఎప్పుడూ తక్కువగానే ఉంటాయని ఎప్పుడైనా అనిపించిందా? సరే, ఈరోజు మనం మగధ రాజ్యంలో జరిగిన ఒక వింతైన పురాతన కథను చూడబోతున్నాం. ఇది ఒక మనిషి, అతని అంతులేని దుఃఖం, ఇంకా ఆ దుఃఖాన్ని తలకిందులు చేసిన ఒక అద్భుతమైన కల గురించిన కథ. మన కథానాయకుడి ప్రతిరోజు, అవును ప్రతి ఒక్క రోజు దేవుడికి చేసే ఈ నిరాశాపూరితమైన ప్రార్థనతోనే మొదలయ్యేది. ప్రపంచంలోని బాధలన్నింటినీ దేవుడు తనకే అప్పగించాడని అతను ఎంత బలంగా నమ్మాడంటే ఇక చెప్పక్కర్లేదు. పాదండి, ఒకప్పటి మగధ రాజ్యంలోని ఒక రద్దీ గ్రామానికి వెళ్దాం. ఇక్కడే మన హీరో ఉన్నాడు. ఇతని నమ్మకం ప్రకారం ఈ ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడు తనే. బాధలన్నింటినీ సింగిల్ హ్యాండ్తో మోస్తున్నవాడు కూడా తనే. కనీసం అతను అలా అనుకునేవాడు. అవును, మీరు విన్నది కరెక్టే. తన బాధ ఎంత స్పెషల్ అంటే దానికి బ్రాండ్ అంబాసిడర్గా తనను తానే ఊహించుకున్నాడు. బహుశా ఆ బాధలన్నిటికీ ఒక పోటీ పెడితే ఫస్ట్ ప్రైజ్ తనకే వస్తుందని అతని గట్టి నమ్మకం. ఇక అతని ఓపిక నశించింది. తన బాధలన్నిటినీ ఒక పెద్ద మూట కట్టేసి దేవుడి ముందు పడేసి ఇలా వేడుకున్నాడు. దేవుడా, నాకొద్దు ఈ మూట, దీన్ని తీసుకో, దేని బదులు ఇంకెవరిదైనా ఇవ్వు, ఏదైనా పర్లేదు, నిజంగా దేనికైనా సిద్ధం. అండ్ అద్భుతం జరిగింది. అదే రోజు రాత్రి అతని ప్రార్థన ఫలించింది. ఒక కల రూపంలో సమాధానం దొరికింది. అదే చాలా అందంగా. ఆ కలలో ఆకాశం నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. అది కేవలం మన కథానాయకుడికి మాత్రమే కాదు, ఆశ్చర్యంగా ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికీ వినిపించింది. దేవుడిచ్చిన సూచనలు చాలా సింపుల్. మీ బాధలన్నిటినీ ఒక సంచిలో ప్యాక్ చెయ్యండి. ఆ సంచుల్ని ఊరి చివర ఉన్న పెద్ద గుడికి తీసుకురండి. అక్కడ మహా దుఃఖ మార్పిడి జరగబోతోంది. లైఫ్లో ఒక్కసారే వచ్చే ఛాన్స్ కదా ఇది. ఇంకేముంది, ఈ వార్తతో ఊరంతా సంబరాలు మొదలయ్యాయి. ఆ గ్రామస్తుల రియాక్షన్ చూసి తీరాల్సిందే. అందరూ వాళ్ల సొంత ప్రాబ్లమ్స్తో విసిగిపోయున్నారు. ఇప్పుడు మార్పు వస్తుందనే ఆశతో వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. చెప్పాలంటే ప్రతి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. సరే, ఇక సీన్ కట్ చేస్తే గుడి ప్రాంగణం. ఊరంతా అక్కడే ఉంది. అందరి చేతుల్లోనూ వాళ్ళ దుఃఖాల సంచులు. వాళ్ళ ముఖాలు చూడాలి. ఒక రకమైన ఆశ, కొంచెం టెన్షన్, అన్నీ కలగలుపున్నాయి. అప్పుడు మళ్లీ దేవుడి స్వరం వినిపించింది. మీ సంచులను ఆ గోడల పక్కన పెట్టండి. ఇప్పుడు మీకు నచ్చిన ఏ సంచినైనా మీరు తీసుకోవచ్చు. ఆ మాటతో గుడి ప్రాంగణం మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్. అందరి కళ్ళు ఆ బాధల సంచుల మీదే ఉన్నాయి. ఒక్క నిమిషం ఆలోచించండి. వేరొకరి సమస్యలతో బతకాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన ఆ గ్రామస్తుల్ని ఎంతగా ఊరించి ఉంటుందో కదా. ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది. ఎంపిక చేసుకునే క్షణం రానే వచ్చింది. ఇప్పుడు ఆ ఊరి జనం అస్సలు రంగు బయటపడబోతోంది. సంకేతం ఇవ్వబడింది. ఇక చూడాలి ఆ పరుగు. ఒక్కసారిగా అందరూ కదిలారు. కొత్త జీవితం, కొత్త సమస్యల కోసం ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు దూకారు. కాని ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. మన కథానాయకుడు, అంతేకాదు ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ వేరే వాళ్ల సంచుల కోసం పరిగెత్తలేదు. వాళ్ళు తమ సొంత సంచుల కోసమే పరిగెత్తారు. అవును, ఏ బాధల నుంచైతే బయటపడాలని అంతగా ఆరాటపడ్డారో మళ్ళీ అవే కావాలని ప్రాకులాడారు. అసలు ఈ విచిత్రమైన ప్రవర్తనకు కారణమేంటి? 2 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, వాళ్ళు ఇతరుల బాధల సంచులను చూసినప్పుడు తెలిసొచ్చింది, అరే వాళ్ల సంచులు కూడా మనంత బరువుగానే, కొన్ని ఇంకా బరువుగా కూడా ఉన్నాయని. రెండవది, ఇంకా ముఖ్యమైనది, తెలియని దాని గురించిన భయం. మనకు అలవాటైన బాధ కొత్తగా వచ్చే తెలియని బాధ కన్నా మంచిది కదా అనిపించింది వాళ్లకు. మరి ఈ వింత ప్రయోగం యొక్క ఫలితమేంటి? ఈ కథ మనకి ఏం చెప్పాలనుకుంటోంది? చూడ్డానికేమీ మారలేదు, కాని గుడి నుంచి బయటకు వస్తున్న అందరి ముఖాల్లో ఒక నవ్వుంది. ఏ బాధల మూటలనైతే వదిలించుకోవాలని వచ్చారో అవే మూటల్ని మళ్లీ ప్రేమగా పట్టుకుని ఇళ్లకు బయల్దేరారు. మరుసటి రోజు ఉదయం మన కథానాయకుడి ప్రార్థన పూర్తిగా మారిపోయింది. అతను ఇలా ప్రార్థించాడు. దేవుడా, ఆ కలకు ధన్యవాదాలు. నేను మళ్ళీ ఎప్పుడూ అడగను.
నువ్వు నాకు ఏది ఇచ్చావో అది నా మంచికే ఇచ్చావు. చివరిగా, అసలైన ఉపశమనం మన భారాలను మార్చుకోవడంలో దొరుకుతుందా, లేక వాటిని మనం చూసే దృష్టిని మార్చుకోవడంలో దొరుకుతుందా? ఈ కథ మనల్ని ఈ ప్రశ్నతోనే వదిలేస్తుంది. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.